తీసుకుంటారు. మీరు కూడా సుదీర్ఘకాలం నిరుద్యోగుల తరపున పోరాడిన వాళ్ళమే, అందరూ కూడా స్టూడెంట్స్ పాలిటిక్స్ నుంచి వచ్చారు, నిరుద్యోగులుగా పోరాడిన వాళ్ళే. ఏంటి ఈరోజు తెలంగాణ హైకోర్టు తీర్పుని ఎలా తీసుకుందాం? కోర్టు తీర్పుని ఎవరైనా గౌరవించాల్సింది. కాకపోతే దీని మీద స్పందించాల్సింది ముందుగా టీజీపీఎస్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎందుకంటే ఇక్కడ పరీక్షల నిర్వహణలో లోపాలు జరగలేదు, అక్రమాలు జరగలేదు. పరీక్షలు జరుగుతుండగా పేపర్లు లీక్ అయి జిరాక్స్ సెంటర్లో దొరకలేదు. 13 సంవత్సరాల తర్వాత హుందాగా పద్ధతి ప్రకారం అన్ని ప్రమాణాలు, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ చక్కగా పారదర్శకంగా వేగవంతంగా పరీక్షను ప్రిలిమ్స్ మెయిన్స్ జూన్లో, తర్వాత జూన్లో ప్రిలిమ్స్ నిర్వహిస్తే జూలైలో ఫలితాలు ఇచ్చినాం. గతంలో అక్టోబర్లో పరీక్ష పెట్టి ఏప్రిల్లో ఫలితాలు ఇచ్చినాం. సర్టిఫికేట్ అంటే ధృవీకరణ పత్రాలు కూడా 523 ఉద్యోగాలకు అభ్యర్థులను కూడా ధృవీకరణ పత్రాలు పరిశీలన పూర్తయి. ఇట్లాంటి దశలో కొంతమంది అభ్యర్థులు మూల్యాంకనంలో లోపాలు ఉన్నాయని చెప్పేసి, మూల్యాంకనంలో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పేసి గౌరవ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సరే, అది నలిగి తీర్పు అని ఇంతకాలం దాన్ని తీర్పు అనేది రిజర్వ్లో పెట్టారు, ఈ రోజు వెలువరించారు. ఏది ఏమైనప్పుడు ఇప్పుడు ఇక్కడ దీనిలో ప్రభుత్వం ఓడిపోయిందని కానీ, నిరుద్యోగులు కొంతమంది అంటే అర్హత సాధించని వాళ్ళు, మెయిన్స్ కు అర్హత సాధించిన వాళ్ళు, విజయం సాధించిన వాళ్ళు గెలిచారని కానీ చెప్పడానికి కానీ జబ్బలు దలుచుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వ బాధ్యత ఏంది? పారదర్శకంగా టీజీపీఎస్సీ కానీ ప్రభుత్వంగా గతంలో జరిగిన పొరపాట్లు లేకుండా, అవకతవకలు లేకుండా పరీక్ష నిర్వహించింది. కానీ ఇక్కడ ఏంది? అవకతవకలు కాదు విషయం, ఇక్కడ అక్రమాలు కాదు, మూల్యాంకనంలో హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఎంతమంది ఎంపికయ్యారు? తెలుగు మీడియం రాసిన వాళ్ళు 51 మంది ఉద్యోగాలు ఈ గ్రూప్ 1 ధృవీకరణ పత్రాల పరిశీలనకు వీళ్ళంటే 51 మంది తెలుగు మీడియం అభ్యర్థులకు ఉద్యోగాలు వస్తాయి. గ్రూప్ 1 ఉద్యోగులుగా వాళ్ళు ఎంపిక అవుతారు. కాకపోతే ఇక్కడ విచిత్రంగా జడ్జిమెంట్ వచ్చినప్పుడు దాన్ని టీజీపీఎస్సీ వాళ్ళు అప్పీల్కి వెళ్తారా, లేకపోతే డివిజన్ ఒక సింగిల్ జడ్జి ఇచ్చారు, ఇక్కడ ఒక వామన్ ఒక జడ్జి గారు ఇచ్చారు, దాని మీద అప్పీల్కి వెళ్లే అవకాశం ఉందా? లేకపోతే నిజంగానే కోర్టు చెప్పిన విధంగా 8 నెలల్లో పునర్మూల్యాంకనం చేస్తారా, మళ్ళీ పరీక్ష పేపర్లు ఇస్తారా, లేకపోతే రద్దు చేసుకుంటారా అనేది ఆలోచన చేయాలి. ప్రభుత్వానికి అయితే ఎటువంటి భేషజాలు లేవు. నిరుద్యోగుల విషయంలో మేలు చేయడానికి రేవంత్ రెడ్డి గారి సర్కారు దృఢ సంకల్పంతో ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రులకు భిన్నంగా గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా రేవంత్ రెడ్డి గారు ముందు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎవరితో భేటీ అయ్యారు? రియల్ ఎస్టేట్ వ్యాపారులతో భేటీ కాలేదు, పారిశ్రామికవేత్తలతో భేటీ కాలేదు. ఢిల్లీ వెళ్లి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్లతో కలిసి వాళ్ళు పరీక్షలు నిర్వహించే విధానాన్ని తెలుసుకొని ఇక్కడికి వచ్చి టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసేసి పరీక్షలు నిర్వహించే విధంగా, అప్పుడు లీకులకు కారణమైన సిబ్బందిని వైదొలిగింపజేసి పరీక్షలు అయితే పటిష్టంగా పారదర్శకంగా నిర్వహించారు. కానీ ఇక్కడ ఎక్కడ వచ్చింది? మూల్యాంకనంలో లోపం అని ఇప్పుడు కొత్త జడ్జిమెంట్. ఇది నాకు తెలిసి దేశంలోనే ఇది మళ్ళా కొత్త. గతంలో యూపీఎస్సీ వర్సెస్ సంజయ్ సుప్రీంకోర్టులో జరిగిన తీర్పుని ఆసరాగా తీసుకొని ఇచ్చారు కదా. చూడండి మేడం, వాస్తవంగా ఇప్పుడు సివిల్ సర్వీస్ తెలుగు మీడియం వాళ్ళు మొన్న తెలుగు భాష అంటే అందరు కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఎంపిక అవుతున్నారు. హిందీ మాధ్యమం వాళ్ళు కూడా తక్కువ మందే ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినట్టు 51 మంది ఉన్నారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు మొన్న తెలంగాణ నుంచి మనం దాదాపు 137 మందికి ₹1,00,000 సహాయం చేస్తే అందులో 20 మంది ఇంటర్వ్యూ ఎంపిక అయింది. ఏడుగురులో కూడా ఇంగ్లీష్ మీడియం రాసిన వాళ్ళు ఎంపిక అయ్యారు. తెలుగు మీడియం వాళ్ళే లేదు. అంటే కారణం ఏంటంటే ఇప్పుడు రాను తెలుగు మీడియం రాసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, ఇంగ్లీష్ మీడియం అనేది పెరిగిపోతుంది. సరే, మొత్తానికైతే జడ్జి గారు తీర్పిచ్చారండి. ఆ తీర్పుని మేమైతే ప్రభుత్వ పరంగా మేమైతే దాన్ని చూస్తున్నాం, గౌరవిస్తున్నాం. దాన్ని నిర్ణయం తీసుకోవాల్సింది టీజీపీఎస్సీ. కాబట్టి దీనివల్ల మేము ప్రభుత్వం ఏం తప్పు చేయలేదు. గతంలో జడ్జిమెంట్లు వేరు. గతంలో ప్రభుత్వాలు ఎందుకు ఆగిపోయినాయి, కోర్టు తీర్పు ఎందుకు ఇచ్చినాయి అంటే గతంలో బయోమెట్రిక్ పాటించలేదు, పారదర్శక విధానాలు లేవు, ప్రశ్నాపత్రాలు లీకేజీలు. దానివల్ల హైకోర్టు పోతే నిరుద్యోగులు హైకోర్టు రద్దు చేయమని చెప్పింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? పంతానికి పోయింది. పంతానికి ప్రతిష్టగా పోవటం వల్ల ఏం జరిగిందంటే నిరుద్యోగుల పుణ్యకాలం కాస్త తీవ్ర జాప్యం అయిపోయింది. అంటే 13 సంవత్సరాలకు వచ్చింది. మళ్ళీ 8 నెలల్లో ఈ 13 సంవత్సరాల పరీక్ష మళ్ళీ 8 నెలల్లో పునర్మూల్యాంకనం చేయాలి, మళ్ళీ ఫలితాలు విడుదల చేయాలంటే ఇంకో సంవత్సరం, 14 నెలలు, నాకు తెలిసి 14 సంవత్సరాలు బట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి మేమేం రాష్ట్ర ప్రభుత్వం ఏమో పంతాలకు పోదు. టీజీపీఎస్సీ ఇప్పుడు అప్పీల్కి వెళ్తుందా, ధర్మాసనానికి వెళ్తుందా, ధర్మాసనానికి వెళ్తుందా, అంటే ఫుల్ బెంచ్ కి వెళ్తుందా అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలించాలి. కాబట్టి మాలాంటి వాళ్ళు మేం చెప్పినా
లేకపోతే వేరే వాళ్ళు ఏది చెప్పినా అది సరైనటువంటి సమాధానం కాదు. రైట్ ఇప్పుడు తక్షణమే సాయంత్రానికి స్పందించాల్సింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు